సో ఈ క్వశ్చన్ ఈ 5th యూనిట్ లో ఫస్ట్ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. పుట్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ t. అప్పుడు t వాల్యూ ఎంత అవుతుందంటే log x అవుతుంది. t వాల్యూ ఎంత? log x. సో అప్పుడు xd అంటే ఏం రాసుకోవాలి సార్ అంటే xd అంటే తీటా రాసుకోవాలి. x స్క్వేర్ d స్క్వేర్ ఉన్న చోట తీటా ఇంటూ తీటా మైనస్ 1 రాసుకోవాలి. ఎక్కడుంది సార్ xd అంటే నేను రాస్తాను, అప్పుడు మీకు క్లియర్ గా ఐడియా వస్తుంది. సో గివెన్ క్వశ్చన్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా రాసుకోవచ్చు. x స్క్వేర్ d స్క్వేర్ మైనస్ 3xd ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x స్క్వేర్. ఇప్పుడు xd ఉన్న చోట ఏం రాసుకోవాలంటే తీటా, x స్క్వేర్ d స్క్వేర్ ఉన్న చోట తీటా ఇంటూ తీటా మైనస్ 1 రాసుకోవాలి. అర్థమవుతుందా? సో x ఉండే చోట ఏం రాసుకోవాలి? e పవర్ t. సో x స్క్వేర్ d స్క్వేర్ ఏం రాసుకోవాలి సార్ అంటే తీటా ఇంటూ తీటా మైనస్ 1 రాసుకోవాలి. మైనస్ 3 తీటా, xd వాల్యూ తీటా ప్లస్ 4 అని ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x స్క్వేర్. 1 ప్లస్ x స్క్వేర్, x స్క్వేర్ అంటే e పవర్ 2t. x అంటే e పవర్ t, స్క్వేర్ చేస్తే e పవర్ t స్క్వేర్ కాదు, e పవర్ 2t. ఇది జాగ్రత్త. చాలా మంది x అంటే e పవర్ t స్క్వేర్ చేస్తే e పవర్ t స్క్వేర్ అనుకుంటారు, e పవర్ 2t. అర్థమైపోయిందా? తీటా ఇంటూ తీటా ఎంత? తీటా స్క్వేర్ మైనస్ తీటా మైనస్ 3 తీటా ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ e పవర్ 2t. రెండు మైనస్ యాడ్ చేస్తే మైనస్ 4 తీటా మైనస్ 4 తీటా ప్లస్ 4. సరేనా? సేమ్ పైన ఎట్లా చేసినావు అదే. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమి? f of m ఈక్వల్ టు 0. f of m ఈక్వల్ టు 0. సో తీటా ఉండే చోట నువ్వు m పెట్టుకోవాలి. అంటే m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? m మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా లేదా? m మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏమి? a స్క్వేర్ అంటే m స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 4m మైనస్ 2 కి స్క్వేర్ చేస్తే ప్లస్ 4 వస్తుంది. అర్థమవుతుందా లేదా? సో ఇప్పుడు m కి 2 వాల్యూస్ వస్తాయి. ఏమవి అంటే 2,2. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. మామూలుగా రియల్ అండ్ ఈక్వల్ అంటే yc ఎట్లా రాస్తాము? c1 ప్లస్ c2x అని రాస్తాం కదా. ఇప్పుడు x ఉన్న చోట నువ్వు ఏం రాసుకోవాలి అంటే t రాసుకోవాలి. c1 ప్లస్ c2t e పవర్ x అంటే e పవర్ t రాసుకోవాలి. e పవర్ t. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమవుతుందా లేదా? ఇది ఫైనల్ ఆన్సర్. కాకపోతే ఇక్కడ e పవర్ t కాదు, e పవర్ 2t. ఎందుకంటే 2 కదా, రూట్స్ 2 రిపీట్ అయినాయి. e పవర్ 2t. సో yc ఏమవుతుంది సార్ అంటే c1 ప్లస్ c2. t అంటే ఏమి? log x. ఈజీ. e పవర్ 2t. e పవర్ 2t అంటే ఏం రాసుకోవచ్చు? e పవర్ t అంటే x. సో x స్క్వేర్ రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు బాబు? x స్క్వేర్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏమి అంటే yp చేయాలి. yp అంటే ఏమి? 1 బై తీటా స్క్వేర్ మైనస్ 4 తీటా ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ e పవర్ 2t. 1 ప్లస్ e పవర్ 2t. అర్థమవుతుందా లేదా? 1 బై తీటా స్క్వేర్ మైనస్ 2 తీటా 4 తీటా ప్లస్ 4 ఇంటూ 1 అంటే ఏం రాసుకోవాలి? ఇంటూ 1 అంటే e పవర్ 0t రాసుకోవాలి. 1 బై తీటా స్క్వేర్ మైనస్ 4 తీటా ప్లస్ 4 ఇంటూ e పవర్ 2t. 1 ప్లేస్ లో e పవర్ 0t రాసుకున్నాను. అర్థమవుతుందా? సో ఇక్కడ నువ్వు ఏం చేయాలి అంటే జస్ట్ నువ్వు ఇక్కడ తీటా ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే నీకేమొస్తుంది? తీటా ప్లేస్ లో 0 పెడితే మొత్తం వెళ్ళిపోయి 1/4 మాత్రమే వస్తుంది. 1/4. e పవర్ 0t అంటే 1 అయిపోతుంది. సో మొత్తం దీని వాల్యూ ఎంత వచ్చింది సార్ అంటే 1/4. మరి ఇక్కడ ఎంత సార్ అంటే 2 పెడితే 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ ఎంత? 4 2 8. 4 ప్లస్ 4 8. 8 మైనస్ 8 0. 1/0 అంటే ఇన్ఫినిటీ వస్తాండ్లా. అందుకే ఇక్కడ అలా చేయకూడదు. మరి ఇక్కడ ఎలా చేయాలి సార్ అంటే 1 బై తీటా మైనస్ 2 హోల్ స్క్వేర్ గా రాసుకోవాలి. e పవర్ 2t. మరి ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి అంటే x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ గా రాసుకోవాలి. సో 1/4 అలాగే ఉంటుంది. x స్క్వేర్ అంటే ఏం రాసుకోవాలి సార్ అంటే x స్క్వేర్ ని t స్క్వేర్ గా రాసుకోవాలి. బై 2 ఫ్యాక్టోరియల్ e పవర్ 2t. లాస్ట్ లో ఇది yp ప్లేస్ లో లాస్ట్ లో ఏం రాస్తామంటే 1/4 అలాగే ఉంటుంది. t స్క్వేర్, t అంటే ఏంటి? log x హోల్ స్క్వేర్. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 2. e పవర్ 2t అంటే ఏమొస్తుంది? x స్క్వేర్. లాస్ట్ లో yc ప్లస్ yp రెండు కలిపి రాస్తే సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సరేనా? yc ప్లస్ yp. ఇది yc బాబు,
అది yp. రెండు కలిపి రాస్తే మనకు ఫైనల్